హాయ్ ఫ్రెండ్స్, నేను మహేష్ గౌడ్ని. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. సార్తో క్వశ్చన్స్ నా డౌట్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కదా, అందరూ నిరుద్యోగుల కోసం కొట్లాడదని, నిరుద్యోగుల కోసం అంటారు కదా సార్, మీకే ఎందుకు వేయాలి సార్? నాకు ఒక ఎజెండా ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ నిరుద్యోగులే 30 లక్షల మంది. అంటే ఏ ఆప్షన్గా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఒక ప్రతి నిరుద్యోగ ప్రయత్నం చేయాలి. బి ఆప్షన్గా ప్రైవేట్ ఉద్యోగం కోసం టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలి. అంటే కేవలం ఇవాళ నిరుద్యోగులు అనే వాళ్ళ పైన ఒక మానసిక ఒత్తిడి జరుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించాలంటే హైదరాబాద్ అనేది నాన్ లోకల్ అడ్డాగా ఉంది. హైదరాబాద్లో ఎన్నో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఫార్మా ఉద్యోగాలు, ఇండస్ట్రీలు ఎన్నో ఉన్నాయి, అంటే ఉద్యోగాలు ఉన్నాయి. కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు దొరకడం. హైదరాబాదులో 75% స్థానికులకి ఉద్యోగాలు ఇస్తామని మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది, కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అందుకే నేను ఏమంటున్నానంటే, హైదరాబాదులో 75% స్థానిక కోట అమలు చేయాలంటే మనం కూడా రెడీ కావాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవాలి, టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలి, కంపెనీకి అవసరానికి అనుగుణంగా మన మైండ్ సెట్ మార్చుకోవాలి. సబ్జెక్ట్ కనుక నేర్చుకుంటే ఏ ఆప్షన్ ప్రకారం ఒకవేళ మన గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా గవర్నమెంట్ ఉద్యోగంలో వచ్చే 40,000 జీతం కంటే 2 రెట్లు ₹1,00,000 ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నిరుద్యోగులలో ఒక మానసిక సంఘర్షణ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నా ఆన్లైన్ అకాడమీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం ప్రయత్నం చేస్తున్నాను. అందుకే రేపు నేను ఒకవేళ గెలిచిన తర్వాత జోలో పెట్టి తలా ₹100 అడిగి, 5,000 అడిగి, 10,000 అడిగి, ఎమ్మెల్యేలను కలిసి, ఎంపీలను కలిసి ఒక ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి, ఒక ₹10 కోట్ల ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోటీ పరీక్షలు, అది సివిల్స్ కానించి సెంట్రల్ ఉద్యోగాలు, స్టేట్ ఉద్యోగాలు, ఏ ఉద్యోగమైనా వాడికి ₹100తో, ₹500తో కోచింగ్ అందాలి. ఎందుకంటే ఒక ₹10,000, ₹20,000 పెట్టే స్థాయిలో లేదు. మినిమం ఖర్చు అంటే ఒక నా ఆఫీస్ యొక్క ఖర్చు వెళ్ళడం కోసం ₹100 ఫీజు పెట్టి వాళ్ళకు ఉచితంగా కోచింగ్ అందేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఫస్ట్ విద్యార్థులలో ఒక మోటివేట్ చేయాలి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ప్రతి జూనియర్ కాలేజీని, ప్రతి డిగ్రీ కాలేజీని, ఒక బీటెక్ కాలేజీని, ఎంటెక్ కాలేజీని, రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అన్ని కాలేజీలు తిరిగి వాళ్ళు ఒక మోటివేషన్ తీసుకొస్తారు. ఫస్ట్ మనం కష్టపడాలి, ఒక మోటివేషన్ పొందాలి. ప్రస్తుతం ఫ్యూచర్ జనరేషన్లో ఏది అవసరమో దానికి అనుగుణంగా మనం మారాలి. ఏదో కాలేజీ పోతున్నామా, వస్తున్నాం, బుక్ పట్టుకొని వస్తున్నాం అంటే ఇవాళ ఉన్న పోటీ ప్రపంచం నిలబడలేము. కానీ ఆ పోటీ ప్రపంచంలో నెగ్గే విధంగా విద్యార్థులను తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత నాన్ లోకల్ అడ్డాగా ఉన్న హైదరాబాద్ని లోకల్ అడ్డాగా మార్చాలా, ఉద్యోగాలు లాక్కోవాలి. దానితో పాటు ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లు కూడా ఇన్ టైంలో ఇవ్వాలి. నోటిఫికేషన్ వేసినప్పుడే ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది, రిజల్ట్ ఏ రోజు ఇస్తారు, జాయినింగ్ అపాయింట్మెంట్ ఏ రోజు ఇస్తారు అనేవి నోటిఫికేషన్లో ఉండాలా. దాని ప్రకారమే ఎలాంటి వాయిదాలు లేకుండా, గందరగోళం లేకుండా ఎగ్జామ్ పెట్టాలి, రిజల్ట్ ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇవ్వాలి. ఇవాళ సివిల్స్ అయితే ఏ విధంగా ఇయర్ క్యాలెండర్ ఇస్తున్నారు, అకాడమిక్ క్యాలెండర్ కనుక ఇవ్వగలిగితే ఒక 300 ఉద్యోగాలు ఉన్నాయి, దాంట్లో నా ఉద్యోగం ఉందనుకుంటాం, ప్రిపేర్ అయితే లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు. అంటే ఉద్యోగాల కోసమే 23-24 ఏళ్లకు ఒక నిరుద్యోగ ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెడితే చివరికి అయిపోతే 35 ఏళ్ళు వస్తుంది. అంటే ఒక 10 సంవత్సరాల నిరుద్యోగి యొక్క ఒక టైం అనేది వేస్ట్గా వృధాగా పోతుంది. దాని శక్తిని మొత్తం కూడా పుస్తకాల మధ్యన గడపాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక టైంకి అని ఒక ఇయర్ క్యాలెండర్ రావాలా, దాంతోపాటు మార్కెట్కి అనుగుణంగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడే ఈ నిరుద్యోగ సమస్య అనేది దాన్ని పరిష్కారం దొరుకుతుంది. దాని యొక్క ఎజెండాతో అశోక్ సార్ పనిచేస్తున్నాడు. ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు అనే 2 లక్ష్యాల సాధన కోసం పనిచేసి నిరుద్యోగులందరినీ ఎవరు కూడా నేను నిరుద్యోగి కాదు, ఉపాధి పొందుతున్నాను పొందగలిగితే ఒక మానసిక సంఘర్షణ తగ్గి ముందుకు పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది చేయబోయే ఒక ప్రణాళిక. సార్ కంప్లీట్గా ఒక గ్లాన్స్ ఇచ్చాడు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అయిపోయింది, మంచి అవగాహనతోటి సార్ మంచి సబ్జెక్టు ఉన్నది. సార్ గ్రూప్ 2 పోస్టులు పెంచాలనుకుంటున్నాం. మీరు 100% పెరగాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్క పోస్ట్ కూడా పెంచలేదు. పెంచాలి. 783 పోస్టులు 2,000కి, గ్రూప్ 3లో 1,368 పోస్టులు 3,000కి, మొత్తంగా 5,000 పోస్టులు పెంచాలని డిమాండ్. మేము జూన్ 10వ తారీఖు నుంచి ఒక కార్యాచరణ ప్రకటించి ఉద్యోగాలు ఎలా పెంచారని నేను చూసే ఒక ప్రయత్నం చేస్తాను. అందుకే అశోక్ సార్కి నిరుద్యోగులంతా ఏకపక్షంగా, ఎందుకంటే అశోక్ సార్ ఓడిపోతే మళ్ళీ ఎవరు కూడా ముందు పోటీ చేయడానికి కూడా ఎవరు రారు. డబ్బులకు అమ్ముడు పోవడము ఏదో చేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, నిరుద్యోగుల రక్షణ బాధ్యత కోసం అశోక్ సార్కి సీరియల్ నెంబర్ 18 పైన మొదటి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం ఒకే ఓటు వేసి మీరు గెలిపిస్తే
మిమ్మల్ని ఒక 20 సంవత్సరాల పాటు ఈ నిరుద్యోగ ఎజెండా పైన మీకు అడుగున అండగా ఉండి ముందు తీసుకుపోయే బాధ్యతని అశోక్ సార్ తీసుకోబోతా ఉన్నాడు. 100% తీసుకుంటాడు. ఇది మన మిత్రుడు చెప్పేటటువంటి సారు నిరుద్యోగుల కోసం అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరికైతే గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. ఉన్న ఉద్యోగాలైనా 2 లక్షలు భర్తీ చేస్తే కొంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దాంతోపాటు మనం కూడా స్కిల్స్ అప్డేట్ కావాలని చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు గవర్నమెంట్ జాబ్ రానోళ్ళు స్కిల్స్ ఎంపవర్మెంట్ చేస్తుంటారు. జాబ్ క్యాలెండర్ సార్ చాలా మంచి పాయింట్ చెప్పిండు. యూపీఎస్సీ లాగా ఒక క్యాండిడేట్ ప్రిపేర్ అంటే 1 year 1 attempt కాకుండా 2nd attempt వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు కాక జుట్టు మొత్తం అయిపోయి 35-40 ఏళ్ళది అనుకుంటారు. ఇలాంటి సమస్య రాకుండా సార్ మంచి కోర్స్ చేస్తారు. అందరూ సార్కి సపోర్ట్ చేయండి. సార్కు ఎలాంటి మన గ్రూప్ 1 గురించి గ్రూప్ 2 గురించి మంచి అవగాహన ఉంది. సార్కి సపోర్ట్ చేస్తే మనం నిరుద్యోగులకు మన భవిష్యత్తు ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే ఇంకెవరు ముందుకు రారు. మేధావులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటుని సార్కి 18 సీరియల్ నెంబర్కి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలి. ఎందుకంటే ఇంత మంచి అవకాశం రాదు. ఒక సార్ నార్మల్గా జర్నలిస్ట్గా మొదలై విద్యార్థులపై అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని తీసాట్లా ఫ్రీగా చెప్పి మనకు రూపాయికే గ్రూప్ 1 కోచింగ్ ఉచితంగా ఇచ్చి ఎంతోమందికి బుక్స్ ఇచ్చి సార్ యొక్క కోచింగ్ ద్వారా చాలామందికి పేదవాళ్ళు సివిల్స్ గ్రూప్ 1కి కోచింగ్ ఇస్తారు. సార్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ ఒకటే ఉంది సార్, అది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో ఓన్లీ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ ఒకటే పెట్టింది. తెలుగు కూడా పెట్టాలని కృషి చేయాలని కోరుకుంటున్నా. సార్ అందరికీ మనకు మన అండగా మన జేబులో వ్యక్తి మనం సార్కు ఒక ఓటు వేస్తే రేపు సార్ మన జేబుల్లోనే ఉంటాడు. ఇంత పీస్ఫుల్గా ఎలాంటి గిన్మేలు లేకుండా ఎంత సింపుల్గా ఉన్నాడంటే సార్ లైఫ్ లివింగ్ స్టైల్ని నేను అబ్జర్వ్ చేశాను. నా ఓటు మా నల్గొండ వాళ్ళ ఓటు మొత్తం ఉంది. మిగతా ఖమ్మం, వరంగల్ విద్యార్థి స్టూడెంట్స్కి కూడా నేను సపోర్ట్ చేయమని చేస్తున్నా. సివిల్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఎందుకు పోయేయాలని అనకండి. ప్రతి ఒక్కరు మీ మండలానికి వచ్చి మీ పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.